ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545 రూపాయల నిధులతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని మా కార్యకర్తల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొక్కవని ధైర్యంతో పనిచేద్దాం. మేము ఓడిపోయిన శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటాం, గట్టిగా పనిచేద్దాం, అందరం కూడా కష్టపడదాం. మళ్ళీ మనం ఆ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళొక్కసారి గెలుచుకునేటట్టుగా పనిచేసుకుందామని చెప్పి మేము కూడా అందరం మాజీ శాసనసభ్యులం అనుకోవడం జరిగింది. సో మా వైపు కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్స్, అదేవిధంగా హరీష్ గారి ప్రోగ్రామ్స్, ఇతర సీనియర్ నాయకుల ప్రోగ్రాంలు కూడా అటువైపు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం. జిల్లా పార్టీ సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల సమావేశాలు కూడా భవిష్యత్తులో పార్టీవి ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెట్టాలని చెప్పి అనుకున్నాం. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేయకుండా ఉన్నటువంటి పనులు కానీ, వీటి విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొన్నది. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా బాహాటంగా ఆ విషయాలన్నీ కూడా వెళ్ళగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అర్థమైంది. ఇందాక పెద్దలు కడియం శ్రీ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవిగాని హామీలను ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట, వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటటువంటి విషయం కూడా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడిప్పుడు ప్రజలు బాహాటంగా సోషల్ మీడియా వేదికగా కానీ, మీడియా వేదికగా కానీ ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న అని, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు ఉందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి విషయాలను కూడా ఇవాళ మీటింగ్లో చాలామంది మా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని, ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మనం కూడా ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల సమస్యలు కానీ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాటన్నింటినీ ప్రభుత్వానికి గుర్తు చేసేటట్టుగా మనం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సమావేశంలో అనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా ఒక 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇందాక పెద్దలు కడియం శ్రీ గారు చెప్పినట్టు అడ్డగోలు దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా మా అధిష్టానం మీద కానీ, మా ఎమ్మెల్యేల మీద కానీ చేసి ఆ అడ్డగోలు దుష్ప్రచారాన్ని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని వల్ల ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత కూడా, ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కేసీఆర్ గారిని, మా మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను మా మీద పడి ఏడవడమే తప్ప, మమ్మల్ని అనడమే తప్ప, వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా ఇవాళ చాలా శోచనీయం, బాధాకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే ఢిల్లీ వాళ్ళ పార్టీలో పదవుల లొల్లి, ఇది తప్ప వేరేది ప్రజలకు సంబంధించిన ఏ పని కూడా కనబడతలేదు. ప్రచార ఆర్భాటం. గతంలో మా ప్రభుత్వం ఏమో పని ఎక్కువ ఉండే, ప్రచారం తక్కువ ఉండే. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది, ప్రచారం ఎక్కువ ఉన్నది, పని తక్కువ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ అధికార దర్పంతో, అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మా సురేష్ మీద తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి, అదేవిధంగా ఆటో డ్రైవర్ల పొట్టగొడుతూ వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ సతీష్ గౌడ్ లాంటి ఆటో డ్రైవరు చనిపోవడం కానీ, ముఖ్యంగా మా ప్రాంతంలోనైతే ఇవాళ మీటింగ్లో కూడా చాలామంది చెప్పినారు, మహాముత్తారంలో మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో మహాముత్తారం మండలంలో ఒక 3 బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి పట్టణంలో సింగరేణి క్వార్టర్స్లో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించిన 21 క్వార్టర్లకు నోటీసులు ఇచ్చి కరెంటు కట్ చేసి మంచినీళ్ళు సప్లై బంద్ చేసి ఆ క్వార్టర్లను ఖాళీ చేపించేటటువంటి ప్రయత్నం.